ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలోని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో ఘనంగా 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాలు విజయోత్సవ సంబరాలు. నెల్లూరు జిల్లా చామదల గ్రామంలో శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరులోని భూదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా 3 రోజుల బాల వికాస్ సమ్మర్ క్యాంప్. బాపట్ల జిల్లా చీరాలలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల విజయోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ జ్ఞానదాతలుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు మితాని సురేష్ బాబు, మల్లీశ్వరి దంపతులు హాజరై అద్భుతమైన జ్ఞాన సందేశాలను అందించారు. నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా హాజరైన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి మాట్లాడుతూ, సిద్ధులగుట్ట ఎంతో పవిత్రమైన శివక్షేత్రమని, ఈ గుట్టపైన గొప్ప ధ్యాన మందిరం నిర్మించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అతిథిగా హాజరైన ధ్యాన ఋషి మిట్టా మనోహర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా పిరమిడ్లు నిర్మిస్తూ ధ్యానం చేస్తున్నారని కొనియాడారు. అనంతరం వచ్చిన వారందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతాన్ని అందించారు నిర్వాహకులు. ఈ విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారం, నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఇన్ఛార్జ్ బొడ్డు దయానంద్, సిద్ధేశ్వర ఆలయ కమిటీ సభ్యులు చరణ్ రెడ్డి, బంటి శంకర్, 1000 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. ఆత్మస్వరూపులందరూ ఈ రోజున ఇక్కడ విజయోత్సవాలు జరుపుకోవడం అనేది, మీ సమక్షంలో మేము కూడా ఇక్కడ పాల్గొనటం మాకెంతో అదృష్టం. ఈ అవకాశం మాకు కల్పించినటువంటి సాయి కృష్ణారెడ్డి గారు, మరి వారు నిజంగా ఎంత గ్రేట్ ఆత్మస్వరూపులంటే, నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా 365 రోజులు ధ్యాన ప్రచారం, ఎన్నో శాఖాహార ర్యాలీలు, మరి ఎంతో నిష్ఠతో ప్రతి ఒక్కరిని, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ధ్యానులుగా తయారు చేస్తూ ఉన్నారు. మరి సాయి కృష్ణారెడ్డి, ఆ టీం, రంగా గారు, వారి టీం అందరూ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఇంత విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతున్నది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే. మరి నిజామాబాద్ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇంత సాయి కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా నా పేరు మిథాని సురేష్ బాబు. అంటే మిథాని అంటే, నేను మిథాని డిఫెన్స్ అండర్టేకింగ్లో హైదరాబాద్లో 36 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. అందుకని మిథాని సురేష్ బాబు అంటే, ట్రస్టీలో వేరే గోగినేని సురేష్ బాబు గారు ఉండేవారు. నేనే ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాను అంటే నాది కాదు గొప్పతనం. నేను ఏమీ చదవలేదు, ఏమీ చూడలేదు, మరి మామూలుగా ప్రవచనాలు వింటూ ఉంటాం అంతేను. కానీ ఏదో శక్తి అనేది మరి ఆ లోపల నుంచి మాట్లాడించడం అనేది జరుగుతుంది. మహిళా శక్తి అనేది కూడా, మహిళా శక్తి గురువుగారు మరి ఇంట్రడ్యూస్ చేశారు. 19లో మహిళా జాన్మహా చక్రాలు పెట్టినప్పుడు మహిళలు ఇంత చెయ్యగలరా అని మహిళలకు కూడా తెలియదు యాక్చువల్గా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే మహిళా సంఖ్యలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఏదైనా కానీ సృష్టికి మూలం మహిళ. ఈ మహిళ ముందు ఇంట్లో ఒక ఫ్యామిలీలో స్త్రీ కనుక మారితే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా కూడా మంచి దీంట్లోకి వస్తుందండి. తల్లి, స్త్రీ అన్న పదంలోనే చాలా గొప్పతనం ఉంది. స్త్రీ అంటే మామూలుగా చూడండి, స్త్రీ అనే అక్షరంలో తకారం ఉంటుంది, రకారం ఉంటుంది, సకారం ఉంటుంది. స్త్రీ అని రాసినప్పుడు సా కింద తావత్తు ఉంటుంది, రావత్తు ఉంటుంది, మరి పైన గుడి దీర్ఘం ఉంటుంది. అంటే ఏంటి, తమోగుణము, రజోగుణము, సత్వగుణము దాటి తర్వాత ఈ పైన సున్న చుట్టినప్పుడు అది శుద్ధ సాత్వికం. నుంచి ఒక్కొక్క నెల 5 lakhs, 3.5-4 lakhs తక్కువ ఏ మంత్ రావట్లేదు. ఈ 3 నెలల నుంచి నేను యావరేజ్ చూశాను. ఎవరికి నేను ఫోన్ చేసి డబ్బులు ఏమని ఒక్కరిని అడగలేదు, ఒక్క వ్యక్తిని కూడా నేను అడగలేదు. సహజంగా వస్తుంది. దేనికి మా ఫోకస్ అంతా బెస్ట్ ఫుడ్ పెట్టాలి, అదొకటే చూస్తాం.
మిగతాదంతా ఆ నేచర్ చూసుకుంటుంది. మంచిది ఇచ్చినప్పుడు మనకు మంచి ఎందుకు చేయదు చెప్పరా? 10 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తిరిగి ఎందుకు ఇయ్యదు నేచరు? అరే ఈ శరీరంతో కష్టపడతారు, శరీరంతో డబ్బులు సంపాదిస్తారు. శరీరానికి మంచి ఫుడ్ పెట్టడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకపోతే అంతకంటే దరిద్రమైన బతికేమైనా ఉందా చెప్పండి? సంపద ఉందే శరీరం కేరింగ్ కోసం. కామము అంటే కోరిక, శరీరానికి సంబంధము. అర్థము అంటే మనసుకు సంబంధము. ఆ మనసు ఎందుకు అర్థంగా మారుతుంది అంటే ఈ శరీరాన్ని కేరింగ్ చేయాలంటే డబ్బులు కావాలి, ఈ శరీరం హాయిగా ఉండాలంటే కొంచెం డబ్బులు కావాలి. అందుకే ఆ మనసు కల్పవృక్షంగా మారి ఈ శరీరంలో ఉన్న ఆ కామాదానందరి సరి అయిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తుంది. నెల్లూరు జిల్లా చామదల గ్రామంలో శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న దాట్ల రాజపతిరాజు పాల్గొని శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత ధ్యానరత్న దాట్ల రాజపతిరాజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి, భారతదేశం గొప్పతనం గురించి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాళ్ళు మోగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆ గొప్పతనం ఆధారపడి ఉంది. ఈ దేశం ఎందుకు గొప్పది అంటే ఈ దేశం అన్ని జీవుల్లోని దేవుణ్ణి చూసింది, అందరినీ వసుదైక కుటుంబంగా భావించింది, అంతా ఒకే కుటుంబం. ఈ దేశం ప్రపంచానికి ఇచ్చింది, ప్రపంచం నుంచి అడుక్కోలే. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ దేశం మీద దండయాత్ర చేసి మన దగ్గర ఉన్న సంపదనంతని పట్టుకుపోయినా మనం వాళ్ళని హక్కుని చేర్చుకున్నాం, కానీ వాళ్ళ మీద దండయాత్రలు చేసి వాళ్ళ రాజ్యాలని లాక్కోలేదు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాం. ఎంచేతంటే అంతా ఒకే కుటుంబం. అది ఇండియా అయినా, అది అమెరికా అయినా, అది ఇంగ్లాండ్ అయినా. అలాంటి దేశం ఎలా ఉండాలి? మనం అందరం భారతమాత బిడ్డలం కదా. మన అమ్మ, మనం బిడ్డ బాగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంటుంది. అమ్మని ఏడిపిస్తే ఆ బిడ్డ కరెక్టా? ఏం తల్లి? మన తల్లిని మనం ఏడిపించవచ్చా? ఇవాళ భారతమాత ఏడుస్తుంది. ఎందుకని ఏడుస్తుంది తెలుసా? రోజు లక్షల జీవుల్ని ఈ దేశంలో, భారతదేశంలో, ఈ అహింసా దేశంలో తిండి కోసం చంపేస్తున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 30-35 కోట్ల ఆవుల్ని, గొర్రెల్ని, మేకల్ని కోసి తినేస్తున్నారు. ఇది చేయొచ్చా చెప్పండి నాకు? ఈ పని మనం భారతీయులుగా చేయొచ్చా? ఈ భారతదేశం గొప్పది అని చెప్పుకునే మనం, ఈ భారత వారసత్వం కలిగిన మనం, మన పెద్దలు ఏం చెప్పారో, పెద్దలు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడాలా? లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళెవరినో చూసి 1000 ఏళ్ళు మనం బానిసలుగా ఉన్నాం కదా. 800 సంవత్సరాలు ఆ ముస్లింలు మన పరిపాలించారు, 200 సంవత్సరాలు ఆ బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించారు. 1000 సంవత్సరాల బానిసలుగా ఉండి ఈ చెత్త అలవాటు మనం చేసుకున్నాం. ఈ దేశం అహింసా దేశం. భారతదేశం యొక్క జాతీయ ఆదర్శం అహింస. ఎవరిని హింసించకూడదు. అలాంటి దేశంలో మాంసం తినడం కరెక్టా తప్పా చెప్పండి నాకు? చెప్పాలి. మానాలా వద్దా? మాంసాహారం మానాలా వద్దా? ఏమ్మా? మాంసం తిని మీరు ఒకసారి ఒక ప్రశ్న వేయండి. మీరు ఆరాధించే దైవాన్ని స్వామి మీకు బంగారపు గుడి కడతాను మా ఊరిలో, అది కావాలా? నేను గుళ్ళు అయ్యి కట్టలేను, కానీ ఈ రోజు నుంచి నేను ఏ జీవిని చంపి తినను, ఈ రెండటిల్లో నీకు ఏది కావాలి అంటే మీరు ఆరాధించే దైవం ఏం కోరుతుంది? నీ గుడి అక్కర్లేదు, ఏమక్కర్లేదు నాయనా, నువ్వు మాంసం మానేస్తే నీ గుండెల్లో నేను ఉంటాను అని చెప్తారా లేదా దేవుడు? ఇక మనం ఒక గొప్ప దేశంలో పుట్టాం, గొప్ప సంస్కృతి మంది. 1000 సంవత్సరాలు ఇక్కడ ఋషులు
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి దేవుళ్ళు నడిచిన ఇలాంటి భూమి ఇంకా పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఇది మన బాధ్యత. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ దేశం అంటే ఎవరు గుర్తు రావాలి అంటే మీరు గుర్తు రావాలి. ఈ ఊరు గొప్పదా కదా? ఈ ఊరు గొప్పదా కదా? ఎప్పుడు గొప్పదవుతుంది? ఈ ఊరిలో ఉన్న భవంతుల వల్ల కాదు గొప్పది. ఈ ఊరిలో ఒక జీవి కూడా ఏడవకుండా మీరు చూస్తే అప్పుడు ఈ ఊరు గొప్పదవుతుంది. మహాత్మా గాంధీ చెప్పిన మాట అదే కదా. ఈ నెల్లూరు జిల్లా గొప్పది కావాలి. ఈ నెల్లూరు జిల్లాలో ఒక కోడి మేక కూడా చచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత అదిగో మన శ్రీనివాస్ గారిది, మన పంచలయ్య గారిది, మా మునిబాబు గారిది, మన మాస్టర్స్ది, కళ్యాణమ్మది, మనందరిది. అంతే కదా? మనందరూ ఏం చేయాలి అంటే ఒక ధర్మం మనం ఆచరిస్తే మనం ఆచరించిన ధర్మం మనల్ని కాపాడుతుంది. మనం పూజించే ఈ ఛానల్ చూసి దాంట్లో ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయా పిరమిడ్ గురించి అని చెప్పి పిరమిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ వసుదైక కుటుంబం జూమ్ సెషన్లో జాయిన్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ అక్కడికి రావడం, మేము చాలా అనుసంధానంతో ఈ విషయాల్ని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా కృషి చేశారు. వీళ్ళు మహా అనుభవం కలిగి ఏం చేసుకున్నారు? మహానుభావులు, నెక్స్ట్ మహనీయులు. మహనీయులు అంటే ఏంటి? మహనీయత అంటే ఆ అనుభవాలు కలిగిన వారి దృష్టి మారిపోతుంది. ఈ రెండు కళ్ళతో చూసేది ఈ అనుభవాలు లేని వాళ్ళు దృష్టి ఏ విధంగా ఉంటుందో దానికి భిన్నంగా ఉంటుంది. అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు, మామూలు వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ చూస్తే వారిలో గత జన్మల్లో ఏదో కర్మ అనుబంధం ఉండి ఈ క్షణం కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాని వెనక చూస్తాడు, మహనీయత ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మాటలో ఆ వాక్ శక్తి వస్తుంది. వాళ్ళు ఒక మాట చెప్తే జరుగుతుంది. దాని పేరు మహనీయత. వాళ్ళు ఏదన్నా అనుకుంటే అది జరుగుతుంది. ఆ మహనీయత ఉంటుంది వాళ్ళకి, ఆ శక్తి ఉంటుంది. ఇక మహా ఆశయవంతులు, అలాంటి శక్తి కలిగిన వాళ్ళు, అలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఏం చెయ్యాలి అంటే పిరమిడ్ నిర్మాణాలని చేపట్టాలి. మనం ప్రోగ్రాం చేయాలి, పిఎంసి ఛానల్ పిలవాలి, ప్రపంచానికి తెలిసే విధంగా ఈ అనుభవాల్ని అందరికీ పంచాలి. ఆ మహా ఆశయం అనేది ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా పెట్టుకున్నారంటే వీరు ముగ్గురు ఎవరు? తిరుపాలు గారు, సుబ్రహ్మణ్యం గారు, ధనంజయ్ గారు, వారికి సహకరించిన బృందం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మహా ఆశయాన్ని వాళ్ళు నెరవేర్చుకున్నారు. మనలందరినీ ఆహ్వానించుకున్నారు. కనుక ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మాస్టరు ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు ఉంటే మీరందరూ కూడా మహానుభావులు కావాలి, మహనీయత కలిగిన వాళ్ళుగా కావాలి, మహా ఆశయవంతులుగా కావాలి. లేకపోతే సాధారణమైన కర్మ జీవితంలో ఇరుక్కుపోయి కర్మల్ని మూటగట్టుకుంటూ పెంచుకుంటూ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతారు ఎవరైనా సరే. దానికి అతీతంగా రావడానికే ఈ పిరమిడ్ చామదల గ్రామంలో వచ్చింది. పిరమిడ్ గురించి ఒక విషయం గురువుగారు ఏం చెప్తారు తెలుసా? పిరమిడ్ అంటే పైలోక వాసులు రావడానికి పోవడానికి, ఒక ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ వెళ్ళడానికి రావడానికి ఎయిర్పోర్ట్ ఎలా వినియోగించబడుతుందో ఈ పిరమిడ్లోకి పైలోక వాసులు, మనం దేవుళ్ళు అంటాము, గురువుగారు మాస్టర్స్ అంటారు. ఆ మాస్టర్స్ అంటే ఆ దేవుళ్ళు ఈ పిరమిడ్లోకి రావడానికి వెళ్ళడానికి ఇది ఒక విమానాశ్రయం లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సూక్ష్మ శరీరాలతో వస్తారు. ఎవరైతే ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తారో సరిగ్గా వారితో కనెక్ట్ అయ్యి వారిలో ఉన్న అనారోగ్యాలను తీసి, వాళ్ళలో ఉన్న చీడలు పీడలు పాపకర్మలు అనారోగ్యాలని పోగొట్టి వాళ్ళని వజ్రంలాగా తయారు చేసి వాడికి మూడో కన్ను ఉదయించేలా శక్తినిచ్చి వాళ్ళ జన్మలు చూయించుకొని వారు గొప్ప ఆశయవంతులుగా తయారవుతారు. నేను వచ్చింది ఏదో ఒక చిన్న పని చేసుకోవడానికి కాదు, నేను వచ్చింది ఒక దైవ స్వరూపం పైలోకం నుంచి వచ్చాను, నేను దైవ కార్యమే చేస్తాను, ఇక చిన్న పని వదిలేస్తాను, దానికన్నా గొప్ప పని గొప్ప ఆశయాన్ని పట్టుకుంటానని గొప్ప ఆశయవంతులు అవుతారు. ఈ చామదల గ్రామంలో ప్రతి ఒక్కరూ గొప్ప ఆశయవంతులై కలిసికట్టుగా పిరమిడ్ ధ్యానానికి కృషి చేసి అన్ని ఊర్లకి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఈ ధ్యానమయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పమని మన మాస్టర్స్ కోరుకుంటున్నారు. పిరమిడ్ ఎక్స్పీరియన్సే చెప్తాను. ఒకరోజు సూలూరుపేటలో కేఆర్పి కాలనీలో నేను క్వార్టర్స్లో ఉన్నాను. ఉదయం 5 గంటలకు లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి 5 గంటల 15 నిమిషాలకి నేను సోఫాలో వచ్చి కూర్చున్నాను.
మా మేడం లెమన్ టీ ఇచ్చారు. లెమన్ టీ తాగిన తర్వాత ముందు రాత్రి ధ్యానం చేసిన కాపర్ పిరమిడ్ తీసి తల మీద పెట్టుకున్నాను. పైన 4x4 వుడ్ పిరమిడ్ ఉంది ఆ సోఫా పైన. దాని కింద కూర్చొని కరెక్ట్గా 5:30కి నేను ధ్యానంలోకి వెళ్తున్నాను. వాల్ క్లాక్ ఉంది. అక్కడ ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస, అంటే ఆఫీస్కి వెళ్ళే లోపల నేను కాసేపు ధ్యానం చేసుకోవాలని కూర్చున్నాను. కానీ ఒక్కసారిగా ఇనుము కరగబెట్టి ద్రావంలా. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిరమిడ్ బాల వికాస్ వ్యవస్థాపకురాలు మహేశ్వరి ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ నిర్వహణలో 3 రోజుల పాటు బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ బాల వికాస్ వ్యవస్థాపకురాలు మహేశ్వరి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం చిన్నారులచే ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఈ 3 డేస్ జరగబో బాల వికాస్ సమ్మర్ క్యాంప్కి ఇచ్చేసిన పిల్లలకి మరి వాళ్ళతో పాటు వచ్చిన కేర్ టేకర్స్ పేరెంట్స్ అందరికీ కూడా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అండి. ఈ క్యాంప్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మాకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుడ్ అని చెప్పడానికి హైదరాబాద్ నుంచి మనం ఒక న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కోచ్ని రప్పిస్తున్నాము. అండ్ ఆంటీ చెప్పినట్టుగా ఇక్కడ మనము విజ్ఞానం వినోదం జస్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ ఏదో కాకుండా రైట్ ఫ్రమ్ భగవద్గీత శ్లోక టు ఎవ్రీథింగ్ మనము మ్యాక్సిమం మెడిటేషన్, యోగా అండ్ విజన్ బోర్డ్స్. ఏదైతే మన జీవితంలో ప్రతి ఒక్కరికి మనకు ఒక విజన్ ఉంటుంది సాధించాలని. సో దాన్ని మనం అచీవ్ చేయాలంటే మనం ఎట్లాగా ముందు మనం ఆ విజన్ బోర్డ్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసాం. బాపట్ల జిల్లా చీరాలలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి నెల పౌర్ణమి ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాల భాస్కర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాల వెంకటేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించారు. నేనే ఆత్మను అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారని అన్నారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అలాగే ఆధ్యాత్మిక సత్యాలను పైపైన చూడకుండా లోతుల్లోకి వెళ్లి అవగాహన చేసుకున్నప్పుడే ఫలితం ఉంటుందని తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ వరకు వచ్చి కూర్చోలేము. ఈ మాట కూడా వెళ్ళలేదు. అసలు మన మాట ఆ మాట కూడా చెవులో పడదు. 199 మందికి ఎవరికి ఈ మాట కూడా చెవులో పడదు. నువ్వు ఆత్మను నేను అనే జ్ఞానము ఆ మాట కూడా వినపడదు. ఆత్మను నేను జ్ఞానం. ఈ మధ్య భగవద్గీత ఏడన్న శ్లోకాలు వచ్చినప్పుడు ఆ శ్లోకాలు వింటారు. అంటారు లోతుగా వాళ్ళకేమో అవగాహన ఎవరు తీసుకోరు. మామూలుగా యాక్టివ్గా అది ఘంటసాల బాగా వాడినాడు అనేంతవరకే కానీ ఏముంది అనేది లోతుకు పోయే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అది చెవుల వరకు మాత్రమే శబ్దం ఈ చెవులే. దాంట్లో ఏముంది ఆ శ్లోకంలో అదే కాదు. డైరెక్ట్గా రోజు భగవద్గీత పారాయణం చేసే వాళ్ళు కూడా దాని మీద లోతు తత్వాన్ని జీర్ణించుకునే వాళ్ళు మాత్రం చాలా మంది తక్కువే. పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు గ్రామంలో గల భూదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం సర్వరోగ నివారణి అని తెలియజేశారు. ధ్యాన సాధన ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని పొంది నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందుతామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస, కళ్ళు తెరిచినప్పుడు మాట మీద ధ్యాస ఉంచాలని
ఉండాలని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కలిదిండి లక్ష్మి, వరలక్ష్మి, అనసూయ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రము కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దానికి వృత్తి పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనల వెంట మనసును వెళ్ళనివ్వకుండా సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉంటాం. నోటిలోన మౌనం, మనసులోన శూన్యం, దాని పేరు ధ్యానం మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, ధ్యానం అంటే ఛాయ్ తాగినంత ఈజీ అని అందరికీ తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని, కోట్ల మందికి ధ్యానులుగా తయారు చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి మార్గదర్శకత్వంలో ఈరోజు లంకలకోడేరు గ్రామంలో భూదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానంలో ఉన్నవారు మిత్రులారా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి 7 శరీరాల్లో 4వది అయిన విజ్ఞానమయ శరీరం గురించి అద్భుతంగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాలను, గురువు గారితో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక్క పౌర్ణమి ధ్యానం చేస్తే 1 సంవత్సరం సంబంధించిన శక్తిని పొందుతారు. ప్రతిరోజు ఈ యొక్క స్వధర్మ శక్తి క్షేత్రాన్ని విశేషంగా మీరు సద్వినియోగం చేసుకోండి. అందరి మాస్టర్ల అనుభవాలు వినండి. మంచిని తీసుకోండి, బాగుంది తీసుకోండి, మిగతాది వదిలేయండి. ఎందుకు చెప్పాను అంత చెప్పండి, ఇంత చెప్పండి, దానంతా మీరు ఇబ్బంది పడద్దండి. మీ మనసుని వాడతారు, బుద్ధిని వాడట. ఏది బాగుందో అది తీసుకోండి, మిగతాది వదిలేయండి. చెప్పే వాళ్ళకే మనం వినేవాళ్ళము. ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలంటే బుద్ధిని వాడాల్సిందే. మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరు జ్ఞానము. జ్ఞానము ఎవరైతే మాటలు ఎదుగుతూ ఉంటాయో, ఎవరి మాట అయితే సత్యమవుతుందో వారే జ్ఞానవంతులు, బుద్ధిమంతులు అంటారు. మీ మాట ఎంత సత్యంగా ఉంటుందో, మీ మాట ఎంత జ్ఞానంగా ఉంటుందో మీకు మంచి బుద్ధిమంతులు అంటారు. మీ మాటలు ఎప్పుడైతే చెడు మాటలు వస్తాయో, మీ మాటలు ఎప్పుడైతే ఇతరుని నిందించే మాటలు వస్తాయో, దుర్మార్గం మాటలు వస్తాయో, పాపాత్మ గురించి మాట్లాడతారో, వాళ్ళని వీళ్ళని ఎప్పుడు నిందిస్తూ ఉంటారో, మీ బుద్ధి అంతా చెడిపోయిందని తెలుసుకోండి. చెడు బుద్ధి కాదు మీకు కావాల్సింది, ఉన్నతమైన మంచి బుద్ధి కావాలి. మంచి బుద్ధి కావాలంటే ప్రతి ఒక్క ప్రపంచంలో మంచి వాళ్ళ గురించి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని, శాంతిలు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దేవాలయాలే ధ్యానాలయాలు అవ్వాలన్న సంకల్పంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకా, తిరుపతిలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఝాన్సీ, రామ్మూర్తి, కృష్ణకుమారి, వరలక్ష్మిలు పాల్గొని భక్తులకు కరపత్రాలను పంచి ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి భక్తులకు చక్కగా అవగాహన కల్పించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు.
కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాల్లో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 59వ సోమవారం మండపేట మండలం గుమ్మిలేరు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలుగు లాభాల గురించి గ్రామస్తులకు చక్కగా వివరించారు. అలాగే శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు, భారతి, అంగర చౌదరి, రామారావు, గుప్తా, డాక్టర్ భాస్కర్ రావు, అన్యం రామకృష్ణ, మోతుకూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక అద్దాయి వచ్చాడు. చూడటానికి పెరుగుదల నా వయసు ఏంటి, నేను పెరుగుదల ఉన్నాను కాదు, నీ వస్త్రధారణ, నీ వేషధారణ చాలా బాగుంటున్నాను. అంటే ఏమవుంది, డ్రెస్ బాగుంది. డ్రెస్ అండ్ అడ్రస్ మనిషికి విలువ తెచ్చేవి రెండే, ఏంటి డ్రెస్ అండ్ అడ్రస్. ఈ రెండు మనిషికి స్థాయిని విలువ తెస్తాయి. డ్రెస్ అంటే ఖరీదైన బట్టలు వేసుకున్నాను అనుకోండి, వాడు ఖరీదుగా చూస్తున్నాం. అదే మాసిపోయి సిరిగిపోయి గుట్టుకుని పోయి బట్టలు వేసుకోవడం అనుకోండి, రండి మీరు కూర్చోండి అంటారా. అది మానవ సహజమైన బలహీనత. ఇంకా అడ్రస్, మీ ఇల్లు ఎక్కడైనా మాది, మా ఇల్లు స్టేట్ బ్యాంక్ పక్కనే ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ అకౌంట్ లేదు, 5 పైసలు లేవు అందులో. కానీ బ్యాంక్ పక్కన ఇల్లు అంటే ఇదేమో డబ్బులు తీరే కదా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ కొండన్న పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం బోడుబండ్ల గ్రామంలోని శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం జూన్ 4న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ స్వామి జగదీష్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, ఎన్ శివప్రసాద్ పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం 1 గంటకి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.